వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఇంతవరకు ఎడ్బాస్టన్లో ఎప్పుడు కూడా మనం గెలవలేదు. సో ఇంకా 4 వికెట్లు తీయాలి. ఇంకా దాదాపుగా 52 ఓవర్లు ఉన్నాయి, ఇంకా మినిమం ఓవర్స్. సో ఆ లోపల మరి ఇంగ్లాండ్ డ్రా చేస్తుందా లేకపోతే ఇండియా విజయం సాధిస్తుందా, ఇవి రెండే. వర్షం పడితే కానీ ఈ మ్యాచ్ రిజల్ట్ మాత్రం ఆగకపోదు. అద్భుతం ఏమైనా జరిగితే మాత్రం ఇంగ్లాండ్ ఏమైనా అద్భుతంగా పోరాడితే తప్పితే కానీ జేమీ స్మిత్ అతను ఒక్కడు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సో అతను అవుట్ అయితే మాత్రం పూర్తిగా విజయం భారత్ సొంతం. సో ఇప్పుడు 6 వికెట్లు తీసింది. ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద లంచ్ ఒక స్ట్రోక్ ఎల్బిడబ్ల్యూ రూపంలో ఒక అద్భుతమైన డెలివరీకి రౌండ్ ద వికెట్ వాషింగ్టన్ సుందర్ మొట్టమొదటి వికెట్ తీశాడు ఈ టెస్ట్ లోపల. సో అతనికి దొరికింది. అది కూడా గమ్మత్ ఏంటంటే రవీంద్ర జడేజా తన క్విక్గా బౌలింగ్ చేయడం లాభించింది. ఆ క్విక్గా బౌలింగ్ చేయడంతో వాషింగ్టన్ సుందర్కి ఇంకొక ఓవర్ లంచ్కు ముందే వేయడానికి అవకాశం దొరికింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రోక్స్ ఏం చేశాడంటే డిఫెన్సివ్ ఆడే ప్రయత్నం లోపల రౌండ్ ద వికెట్ వేస్తున్న బాల్ యాంగిల్ అవుతూ వచ్చింది. బాల్ టర్న్ కాలేదు. సో టర్న్ కాకపోతే అది ఖచ్చితంగా ఆఫ్ స్టంప్ మీద ఉంది బాల్. సో డెఫినెట్గా అది లెగ్ స్టంప్ అయితే తగిలే అవకాశం ఉంది. బట్ ఎంపైర్ డిసిజన్ ఈజ్ వండర్ఫుల్ డిసిజన్. అసలు ఆయన తొనకకుండా ఆ డిసిజన్ ఇవ్వడం మాత్రం ఒక అద్భుతమే. ఎందుకంటే అతను ఏ ప్లేయర్ ఆడుతున్నా కానీ అంటే అవుట్ అయితే అవుట్ ఇస్తాం, కానీ ఇంత టిపికల్ సిచ్యువేషన్ లోపల డిసిజన్ తీసుకోవడం, అది కూడా డిఆర్ఎస్ ఉంది. సో దాన్ని బట్టి అంటూ అవుటా కాదా అనే నిర్ణయం లోపల ఆ టైం లోపల ఎంపైర్ డిసిజన్ ఏందనేది ఎంపైర్ మనసు లోపల ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి. సో అలా కానీ ఆయన తొలగకుండా ఎంపైరింగ్ డిసిజన్ ఇచ్చాడు, అద్భుతమైన డిసిజన్ ఇచ్చాడు. సో కామెంటేటర్స్ కూడా అప్రిషియేట్ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. ఎడ్బాస్టన్లో మొట్టమొదటి టెస్ట్ ఇండియా గెలవబోతుందా అంటే గెలవడానికి అవకాశాలను సృష్టించుకుంటుంది. దాదాపుగా 95% కూడా ఇండియా గెలవడానికి అవకాశం ఉంది. ఒక్క 5% మేబీ ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడితే తప్ప డ్రా అయ్యే అవకాశం లేదు. సో ఇప్పుడు స్కోర్ బోర్డ్ చూస్తే ఇంగ్లాండ్ ఛేదన చేసే ప్రయత్నం అయితే చేయలేదు. బట్ ఏంటంటే వికెట్లను కాపాడుకోవడం లక్ష్యం. 153 for 6. అలాగే ఆకాశ్దీప్ 6. ఈ మ్యాచ్ లోపల ఆకాశ్దీప్ ఇప్పటికే 7 వికెట్ తీశాడు. సో మొదటి ఇన్నింగ్స్లో 4, ఈ ఇన్నింగ్స్లో 3. 6+1 7. అలాగే సిరాజుద్దీన్ ఒకటి తీశాడు. బట్ సిరాజుద్దీన్ అంతా ఎఫెక్టివ్గా కనిపించట్లేదు ఇప్పుడు. బట్ మేబీ ఛాన్స్ వస్తే అతను టీలెంటర్ని మాత్రం అద్భుతంగా ఫినిష్ చేయగలుగుతాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాగా చేశాడు. 9 ఓవర్స్లో 2 maidens 20 runs ఇచ్చాడు. బట్ వికెట్ టు వికెట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈరోజు. సో దానికి అతనికి మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న 5.5 కంటే రన్స్ ఎక్కువ ఇచ్చాడు మొదటి ఇన్నింగ్స్ లోపల. సో రెండవ ఇన్నింగ్స్ వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ చాలా చక్కగా నైపుణ్యంతో కట్టడి చేస్తూ ముఖ్యంగా 1-2 లూజ్ బాల్స్ వేశాడు. బట్ దాన్ని పనిష్ కూడా చేశారు బ్రూక్స్ కూడా. సో రవీంద్ర జడేజా కూడా కొంచెం ఎఫెక్టివ్గా కనిపించాడు. ఎందుకంటే ఆ బౌలర్ ఫుట్ మార్క్స్ మీద బౌలింగ్ చేస్తూ బ్యాటర్కి ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అలాగే వికెట్ కీపర్ కూడా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఎందుకంటే వికెట్ కీపర్ కూడా ఈ స్పిన్ అయ్యే బాల్స్ని, అంత లార్జ్ స్పిన్ అవుతున్న బాల్స్ని పట్టడం కూడా చాలా కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్లో పంత్కి చాలా కష్టం అవుతుంది. బాయస్ కూడా చాలా రన్స్ ఇచ్చారు. సో దగ్గరున్న ఫీల్డర్స్ కూడా చాలా, అది ఒక టెస్ట్ మ్యాచే. ఎందుకంటే ఎప్పుడు క్యాచ్ వస్తుందా, ఎప్పుడు పట్టాలా అనే మీమాంసలో ఉంటారు. అలాగే అట్లా దగ్గర ఫీల్డర్లను మోహరించినప్పుడు బ్యాటర్ కూడా చాలా వేగంగా ఆడే ప్రయత్నం చేస్తాడు. మేబీ ఫీల్డర్ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ తని మొదటి ఓవర్లో అంత ఎఫెక్టివ్ లేకుండా 2వ ఓవర్లో 1.3 ఓవర్స్లోనే 2 runs మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అది కూడా చాలా మ్యాచ్లో కీలకమైన స్ట్రోక్స్ వికెట్ తీయడం, అది కూడా లంచ్కు ముందు. సో మంచి బౌలింగ్. అలాగే మార్పులు కూడా శుభ్మన్ గిల్. అంటే రాణిస్తే క్యాప్టెన్ అద్భుతమైన అంటారు, రాణించకపోతే క్యాప్టెన్ వేస్ట్ అంటారు. అది మామూలుగా మన ఇండియాలో ఉన్నదే. అంటే ప్రొఫెషనల్గా అతను ఎంత కష్టపడుతున్నాడని చూడాలి. అతను ఇండియా క్యాప్టెన్స్లో నార్మల్గా క్యాప్టెన్సీ ఇవ్వగానే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. మీరు ధోని కూడా చూడండి. ధోని క్యాప్టెన్సీ కంటే ముందు ఎలా ఆడాడు, క్యాప్టెన్సీ తర్వాత ఆయన యావరేజ్ చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ముఖ్యంగా టెస్ట్లలో కూడా. అలాగే వన్డేలో కూడా ధోనిలో ఆటలో కూడా చాలా మార్పు. T20లో అయితే మరీ మార్పు సంభవించింది. అంతకుముందు 160, 170 స్ట్రైక్ రేట్తో కొట్టే రన్స్ పరుగు సాధించే ధోని ఒక్కసారి క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత అది 100, 110కి వచ్చింది. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్లో ఆడాడు 269, సెకండ్ ఇన్నింగ్స్లో 161.
సో అద్భుతమైన రన్స్ చేశాడు. సో గ్రహం గూచ్ తర్వాత ఒకటే టెస్ట్ మ్యాచ్ లోపల హైయెస్ట్ రన్స్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది శుభ్మన్ గిల్. అలాగే 2 ఇన్నింగ్స్లో కూడా సెంచరీలు చేసిన బ్యాటర్స్లో వస్తే వరల్డ్లో 7th నెంబర్లో ఉంటాడు. సో మొదటగా ఇండియా నుంచి సునీల్ గవాస్కర్ అలాగే విరాట్ కోహ్లీ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లోపల చాలా రికార్డు సంపాదించుకున్నారు. సో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా లంచ్ తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆట, లంచ్ తర్వాత మరి ఎంత తొందరగా ఆల్అౌట్ చేస్తారు, అలాగే మరి లంచ్ తర్వాత ఇంగ్లాండ్ ఏమైనా పోరాటం చూపిస్తుందా. బట్ రన్స్ అయితే పరుగులు సాధించి విన్ అయ్యే అవకాశం అయితే ఇంగ్లాండ్కి లేదు. బట్ ఏది చేసినా డ్రా చేయాలి. బట్ ఈ వికెట్ మీద డ్రా చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా తెలివిగా శుభ్మన్ గిల్ ఏం చేశాడంటే ఇక్కడ ఆ రఫ్ మార్క్స్ లోపల అంటే బౌలర్ ఫుట్ మార్క్స్ దగ్గర ఆ రఫ్ ఏర్పడుతుంది. ఆ రఫ్లో బౌలింగ్ చేయడం బ్యాటర్ చాలా కష్టం ఆడడం. సో దాన్ని గమనించిన శుభ్మన్ గిల్ ఇమీడియట్గా రవీంద్ర జడేజాను వాషింగ్టన్ సుందర్ రంగంలోకి దించాడు. చాలా ఎఫెక్టివ్గానే కనిపించారు ఇద్దరు కూడా. రవీంద్ర జడేజా కూడా కొన్ని బంతులు చాలా క్లిష్టంగా బ్యాటర్స్కి ఆడడానికి కష్టమైంది. సో తర్వాత వాషింగ్టన్ సుందర్ చూసాం మనం, వాళ్ళ లంచ్కు ముందే స్ట్రోక్స్ వికెట్ తీసి అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద లంచ్ ఒక మంచి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. సో మంచి ఈ టెస్ట్ మ్యాచ్ చాలా గొప్ప రికార్డులను చేసింది. అలాగే రికార్డులను తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. ఇంతవరకు మనం ఇక్కడ ఎప్పుడు కూడా మనం గెలవలేదు. సో మనం మరి మొదటి టెస్ట్ మ్యాచ్ ఇక్కడ గెలవబోతున్నామా అంటే దాదాపుగా ఎస్ అన్నట్టుగానే ఆన్సర్ వస్తుంది. సో ఎడ్వాన్సన్ లోపల మనం మొదటి టెస్ట్ గెలుపు దిశగా ప్రయాణిస్తుంది ఇండియా. సో శుభ్మన్ గిల్ సారథ్యంలో. సో శుభ్మన్ గిల్ గమ్మత్ ఏంటంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్లకే అతనికి ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అతను ఒక క్యాప్టెన్సీ లోపల లీనమైపోయినాడు. సో తన ముఖ్యంగా క్యాప్టెన్గా ఉంటూ అతను బ్యాటింగ్ చేసిన పద్ధతి అయితే మాత్రం తర్వాత అతను ఫెయిల్యూర్ అయినా మనం దాని గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఎందుకంటే ఒక బ్యాటింగ్ చేస్తూ క్యాప్టెన్గా రాణించడం అనేది చాలా క్లిష్టం. మరి అలాగే ఇంగ్లాండ్ లోపల మీకు తెలుసు ఎంత స్వింగ్ అవుతుంది, సీమ్ బౌలింగ్ ఆడడం చాలా కష్టం అంత స్వింగ్ లోపల. కానీ ఈ టోర్నమెంట్ ముందు శుభ్మన్ గిల్ యావరేజ్ కూడా 17 వరకు ఉండే. తర్వాత అతను రాణించిన తీరు అద్భుతం. అతను అంటే రన్స్ కొట్టాడు కదా అందుకే అభినందిస్తున్నానంటే కాదు, అతని పేషెన్స్ చూడాలి. 2 ఇన్నింగ్స్లో కూడా అంత పేషెన్స్ని చూపిస్తూ. ఇంకొకటి ఏంటంటే ఎదురుదాడికి మారిపోయేదే ఇంగ్లాండ్ టీం. బజ్బాల్ ఆట స్టార్ట్ చేసిందే మెకలం కోచింగ్ లోపల ఇంగ్లాండ్. సో అలాంటి ఇంగ్లాండ్ మీద ఎదురుదాడికి దిగడం అంటే అసలు ఫస్ట్గా సీనియర్స్ లేరు అనే ఒక భయం ఒకటి, ఆ తర్వాత ఈ టీం ఇలా ఆడుతుందని ఒక భయం ఒకటి, దాంట్లో సెకండ్ టెస్ట్లో ఇప్పుడు బుమ్రా లేడు. సో ఇన్ని నెగటివ్స్ ఉన్నప్పటికీ ఇండియా అనే విధానం ఇంగ్లాండ్ తోటి మాత్రం అబ్బురపరిచింది. సో నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఇండియా గెలవడం నాకు ఆనందం కాదు, ఆ అటిట్యూడ్, ఆప్టిమిస్టిక్ అటిట్యూడ్ ఏంటంటే ఆ గెలవాలనే తపన, ఆ కసి ప్రతి ఒక్క ప్లేయర్లో కనిపించడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇచ్చిన ఈ స్టాట్స్ కానీ విశ్లేషణ కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మాట్లాడుతూనే ఉందాం. మళ్ళీ వీడియోతో మీద ముందు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.